హాయ్ హలో వెల్కమ్ టు సాత్విత్రినాథ్ ఛానల్. కునాఫా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కునాఫా అంటే ఏదో కాదండి, పిచ్చి గుడ్లా ఉంటుంది చూడడానికి, కానీ చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్స్ కానీ లేదంటే ఎప్పుడైనా మనకి స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఒక్కసారి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుని తినండి. చాలా టేస్టీగా యమ్మీగా అయితే కుదిరింది. ఈ కునాఫా మైల్డ్ స్వీట్గా ఉంటుంది, కానీ చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉంటుంది. స్వీట్స్ అంటే నచ్చిన వాళ్ళు కూడా ఒకసారి ఇది టేస్ట్ చేస్తే నిజంగానే దీనికి మంచి ఫ్యాన్ అయిపోతారు. ముందుగా కునాఫాని మంచిగా చుదుముకున్న తర్వాత మంచిగా స్మాష్ చేసేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కునాఫా అనేది గోల్డెన్ బ్రౌన్గా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇంకొక బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని ఈ మిల్క్లో యాడ్ చేసుకున్న తర్వాత తగినంత షుగర్ యాడ్ చేసుకొని మంచిగా థిక్ పేస్ట్గా అయ్యేటట్లు చూసుకోవాలి. థిక్ పేస్ట్గా అయిన తర్వాత లాస్ట్లో చీజ్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ షుగర్కి 1/2 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ సిరప్ అనేది దగ్గర పడిన తర్వాత లాస్ట్లో 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానికి బటర్ అప్లై చేసుకొని కునాఫాని యాడ్ చేసుకొని దానిపైన మనము ప్రిపేర్ చేసుకున్న మిల్క్ పేస్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ కునాఫాని యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత ఇంకొక ప్యాన్ మీదకి బటర్ యాడ్ చేసుకున్న ప్యాన్ మీదకి ట్విస్ట్ చేసుకోవాలి. మంచిగా ట్విస్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిస్తా పలుకులు జల్లుకొని షుగర్ సిరప్ యాడ్ చేసుకొని ఒక్క బైట్ తింటే ఉన్నది చారీ గారు, చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉన్నది. ట్రస్ట్ మీ ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడే కాకుండా ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ అండ్ చిన్నపిల్లలకు కూడా ఇది పెట్టచ్చు. ఎందుకంటే అంత ఓవర్ స్వీట్ అయితే లేదు, మైల్డ్ స్వీట్గానే ఉంది కాబట్టి సో దట్ చాలా టేస్టీగా యమ్మీగా అయితే కుదిరింది. ఒక్కసారి అయితే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సపోర్ట్ మై ఛానల్ సాత్విత్రినాథ్. ఇంకా మంచి వీడియోస్తో మంచి రెసిపీస్తో అయితే నేను మేము ముందుకు వస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మెనీ వీడియోస్ ఆఫ్ సాత్విత్రినాథ్. మంచి కంటెంట్తో నేనైతే మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.